సో ఆ ఆ ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ చుట్టుపక్కల చక్కగా పిల్లల్ని దింపుతున్నారు, తీసుకొస్తున్నారు. ఆడపిల్లలకి మగ పిల్లలకి తేడా లేదు. ఆడపిల్లలు ఇంకా మోర్ సెక్యూర్డ్గా ఉన్నారు. ఉమెన్స్ కాలేజ్లో చేరిన, కో ఎడ్యుకేషన్లో ఉన్న, ఉమెన్స్ హాస్టల్ చాలా సెక్యూర్డ్గా ఉంది. ఆటలతో పాటు పాటలతో పాటు చదువుతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంటు, స్పీకింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్, ఎఫెక్టివ్ టీమ్ మేనేజ్మెంటు అన్నీ కూడా నేర్పిస్తున్నారు వాళ్ళు. సో నేనేం చెప్తా అంటే రేపు ఉద్యోగం వస్తుందా లేదా భగవంతుడి నిర్ణయం. ఆ పిల్లలకి రేపు ఎందుకు ఉద్యోగం, నేనే 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తానంటారేమో. జాబ్ రేపు మేకర్స్ జాబ్ మేకర్స్ అవుతారు. వీళ్ళల్లో ఒకళ్ళు రేపు యాప్ క్రియేట్ చేస్తే, ఏదైనా స్విగ్గీ లాంటి యాప్, ఈ పిల్లల్లో ఒకళ్ళు రెడ్ బస్ లాంటిది, ఓలా లాంటిది, ఈ పిల్లల నుంచి ఒకళ్ళు అమ్మాయో అబ్బాయో చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారు చెప్పండి. సో ట్రూ సో సో ట్రూ. సో విశ్వాసం అనే ఇంధనం పిల్లల్లో దింపాలమ్మా. అది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు పైకి ఎగరటం మొదలెడతారు. అది మాత్రం కైట్ ఇస్తుంది, గ్యారంటీ. సో పేరెంట్స్ వెళ్ళి చూడొచ్చండి, చూడొచ్చు. క్యాంపస్ లో ఉండి దే కెన్ స్టే, అక్కడ ఉండి చూడొచ్చు, వెళ్ళి చూసుకుని అన్ని చూసుకునే చేర్పించవచ్చు. కైటనే కాదు, ఎక్కడైనా సరే బిఫోర్ వాళ్ళ పిల్లల్ని పంపించే ముందర వెళ్ళి వీళ్ళు అది అక్కడిది చూసి టేస్ట్ చూసి అప్పుడు పంపించాలి.